ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతిములకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిక్షణ ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి అది నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్లు, 288 రోజు క్లాస్కి అందరికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రత్యేక కార్యక్రమం అనుకుంటే ముందు మెడిటేషన్ చేసుకుందాం. మన ధ్యాన మహాయజ్ఞం ఏదైతే ఉందో రేపు నెల 13, 14 తారీఖులకు వాయిదా వేయడం పడింది. ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సంకల్పం చేసుకుంటూ చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఆ ఉష్ణమయ ప్రాణశక్తిని మన శరీరంలోకి వస్తూ, నా వాయిస్ వినపడట్లేదా? సౌండ్ వస్తుంది. సౌండ్ ఉందండి, సౌండ్ ఫుల్ ఉంది. చూడండి మీ దాంట్లో ఏమన్నా వాళ్ళకి తక్కువ ఉంది. అందరికీ వినిపిస్తుందా? వినపడట్లేదా? క్లియర్ గా ఉంది అంటున్నారు. వినిపిస్తుందో లేదా నా వాయిస్ ఇప్పుడు? ఓకే. అందరూ కూడా విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన బ్రహ్మరంధ్రం ద్వారా చెప్పండి సార్. చెప్పండి సార్. చాలా స్లోగా వినిపిస్తుంది మేడం. అవునా? ఇప్పుడు అట్లే ఉందా? ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. వాల్యూమ్ అయితే ఫుల్ ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు కొంచెం మెరుగైనట్టుంది మేడం. కొద్దిగా అందరము చక్కగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్దాము. అందులో ఆ విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము, అలాగే ప్రతి భాగంలోకి వస్తున్నట్టు ఊహించుకుంటూ చక్కగా ఆ భాగాలన్నీ కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తితో హీలింగ్ అయినట్టు. ఇప్పుడు మొదట మన విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఇలా లోపలికి ప్రవేశిస్తే మన బ్రెయిన్లోకి, ఆ తర్వాత మన కళ్ళలోకి, ఆ తర్వాత మన చెవులు, మన ముక్కు, గొంతు, అలాగే ఈ గొంతులోని గ్రంథులు, థైరాయిడ్ గ్రంథి, అలాగే భుజాలు, అలాగే ఏదైతే ఉందో మన శరీరంలో ఉండే ప్రతి పార్టుకు ఆ విశ్వమయ ప్రాణశక్తి అంది అక్కడంతా కూడా మంచిగా హీల్ అయినట్టు అనుకుంటూ చక్కగా నఖశిఖ పర్యంతం మన తల దగ్గర నుంచి పాదాల వరకు ప్రతి భాగము కూడా చక్కగా అద్భుతంగా హీల్ అయినట్టు ఊహించుకుంటూ చక్కగా మెడిటేషన్ చేసుకుందామండి. అందరూ ధ్యానముద్రని కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తూ ఇదంతా కూడా జరుగుతూ ఉన్నట్టు అనుకున్నాము.
నెమ్మదిగా రెండు చేతులు వేసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిషి గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. పక్కన ఉన్న గ్లాస్ నీళ్ళు పండగ తీసుకోండి. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎలా అనిపించింది మెడిటేషన్? అందరు చేశారా? శర్మ గారు నిన్న రాలేదే మీరు? మీ పేరు వేసా నేను. మన చెప్పారు నేను వస్తా మేడం, నేను చెప్తానని. అన్మ్యూట్. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మేడం, మ్యూట్ లో ఉన్నారు. ఏంటి మీ వాయిస్ వినపడట్లేదు నాకు. ఎవరికైనా వినిపిస్తుంది వాయిస్? ఏం వినపడట్లేదు నాకు. మీకు ఎవరికైనా తన వాయిస్ వినిపిస్తుందా? లేదండి, మ్యూట్ లో ఉన్నారేమో చూడండి. అంటే వాల్యూమ్ వాల్యూమ్ ఇప్పుడు వస్తుంది. మళ్ళా రాలేదు. మొబైల్లో వాల్యూమ్ ఎంత పెట్టుకున్నారో చూడండి. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? నిన్న పవర్ లేదు మేడం అసలు ఇంట్లో. ఇన్వైటర్ కూడా అయిపోయింది. అసలు రాత్రి 12 o'clock వచ్చింది. నిన్న మార్నింగ్ 9కి పోయింది. కరెంట్ లేదు. సరే సరే. ఈరోజు ఏం చెప్పబోతున్నారు అండి? ఈరోజు ఏం చెప్పబోతున్నారు అంటే ఈరోజు హనుమత్ ఆంజనేయ స్వామి భూమి మీద ఉన్నాడు అనడానికి సాక్షాత్తుగా చెప్పాలని నా ప్రయత్నం. చెప్పండి అయితే. ఎవరన్నా చెప్పాక చూడండి. అంత మంచి విషయాన్ని మళ్ళీ ఎవరన్నా తర్వాత ఏంటండి, మొదలు పెట్టండి. ఓకే మేడం. అయితే అంటే యాక్చువల్ గా నేను ఆంజనేయ స్వామి భక్తురాల్ని. బట్ అంతా రాశాను స్టోరీ. లాస్ట్ లో అదొకటి చెప్పి అందరూ బాగుంది అంటే నెక్స్ట్ నుంచి అన్ని చెప్పొచ్చు కానీ ఒకటి చెప్తామని. చెప్తాము. గ్రూప్ సభ్యులందరికీ నా ధన్యవాదాలండి. వాళ్ళు నేను చెప్పింది మీకు ఏమన్నా కొంచెం తప్పులు ఏమన్నా ఉంటే నాకు చెప్తే నేను సరిదిద్దుకుంటాను. హలో. ఓకే మేడం, ఓకే మేడం, స్టార్ట్ చేయండి.
రాములు వారు అవతార సమాప్తం అయిపోయేటప్పుడు ఆంజనేయ స్వామి గారిని అడుగుతారు, హనుమ నువ్వు కూడా మాతో పాటు వస్తావా అంటే, నీ నామం ఉన్నంత కాలం నేను ఉంటాను భూమి మీద, అంటే నువ్వు 41 years ఒక్కసారైనా నువ్వు ఉన్నావు అని ఎవరో ఒకరికి తెలియపరచాలి అని ఆంజనేయ స్వామి దగ్గర మాట తీసుకుంటారు రాములు వారు. ఆయన శ్రీలంకలో మాతంగి అనే వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్తుంటారండి 41 years కి. లాస్ట్ టైం గా ఆయన వచ్చింది 2014 లో వచ్చారు, మరి మళ్ళా 2015కి వస్తారు. ఆయన 41 hours ఆయన వచ్చి వెళ్ళినట్టుగా ముద్ర ఆయన అడుగులు కనిపిస్తాయి అంటారు. అంటే దాని పర్పస్ గా నేను అక్కడ మాకు తెలిసిన వాళ్ళ నుండి పంపించాను. ఆ తెగ వాళ్ళు మాతంగి అనే తెగ వాళ్ళకి మనకి ఏ విధమైన పోలికలు ఉండవండి. అంటే ఆహార నియమాలు కానీ వాళ్ళు వస్త్రధారణ కానీ అవి ఏమీ ఉండవు అన్నమాట. కానీ ఆయన కనిపించినప్పుడల్లా ఆయన జ్ఞానం గురించి వాళ్ళకి చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే మనకు వెళితే ఆయన కనపడరు, కానీ వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకు చెప్తారట, ఇట్లా వస్తారు, ఇలా చెప్తారు, ఇలా ఉండాలి అని, ఆహార నియమాలు ఇలా పాటించాలి, ఇలా పాటించాలి అనేసి ఆయన చెప్పడం అంటూ జరిగింది. అది ప్రతి సంవత్సరం 41 సంవత్సరాలకు ఆయన వస్తారు కాబట్టి ఆ 41 గంట ఆయన పాదాలు అక్కడ ఉంటాయండి. అదే రూఢీగా నేనేంటంటే మా వాళ్ళు ఉంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది. వాళ్ళు అది నిజమే అని నాకు రూఢీగా చెప్పడం జరిగింది. కాబట్టి స్వామివారు మనకి కంపల్సరీగా హనుమ ఉన్నారు, మనం పిలిస్తే ఆయన పలుకుతారు, మన నియమనిష్టలు మనం చేసే పద్ధతులను బట్టి ఆయన మనకి కనపడతారు అని ఒక రాముల వారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇప్పటికీ మనకి కనపడుతున్నారు అనేదైతే మనం కరెక్ట్ గా చెప్పగలుగుతానండి నేను. కాబట్టి వాళ్ళు ఇదేంటంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందంటే, అప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో, ఏ ఫలాలు తింటున్నారో, వాళ్ళు ఏ వస్త్రధారణలో ఉన్నారో అలానే ఉన్నారు. ఆ తెగవారు యువతల వాళ్ళతో అక్కడ మామూలు మనలాంటి మనుషులు కూడా ఉంటారు, కానీ వాళ్ళెవరికి ఆయన కనపడరు. కొంతమంది మాత్రమే ఉన్నారు, వాళ్ళకి మాత్రమే కనపడతారు. కాబట్టి మనం ఆయన ఉన్నారు అని మనం స్పష్టంగా చెప్పగలం. మళ్ళా మనం ఆయనను చూడాలి, ఆయన అడుగులు మనం ఆయన చూడాలి అనుకుంటే 2045లో ఆయన మళ్ళా ఆ తెగకు వస్తారండి, ఆ ఏరియాకు వస్తారు. కాబట్టి ఆయన ఉన్నారు అనేదానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా అంటే నా దగ్గర నేను కాదు, మామూలుగా మనం ఎంక్వైరీ చేస్తే ఎక్కడైనా దొరుకుతాయి. ఆయన ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల్లో ఇది ఇంకా ఉన్నది తెలుసుకోవాలని, ఆయన ఏ ఏ ప్రాంతాల్లో ఆయన ఉన్నారు, ఆయన ఎవరెవరితో మాట్లాడతారు, మనకి మామూలుగా మనం చేసిన తప్పుల్ని మనం తెలుసుకుంటా ఉంటే ఆయన మనకి మన తప్పులు మనం తెలుసుకొని క్షమాపణ చెప్పుకుంటే ఏ రోజైనా ఆయనకి మనకి ఏదో ఒక విధంగా సమాధానం చెప్తారండి. దాని పర్పస్ గా ఆయన ఏం చేశారంటే, ఆయనని మనం శనివారం మంగళవారం 2 సార్లుగా ఆయన పూజిస్తాం కదా. శనివారం అనేది ఆయన పుట్టారండి. అది కాక మామూలుగా అందరినీ పట్టే శనిదేవుడు అంటే బ్రహ్మదేవుని అడుగుతాడు, నేను వెళ్ళి ఆంజనేయ స్వామిని కూడా పడతాను అంటే, ఎందుకు ఆయన జోలికి వెళ్ళబాబు, కాబట్టి ఆ వెళ్ళి ఇబ్బంది పడతావు, వెళ్ళొద్దు అని ఆయన చెప్పినా కూడా కాదు నేను వెళ్ళి పడతానంటే, సరే పట్టు వెళ్ళి అంటారు. ఆయనే జపం చేసుకుంటూ ఉంటారు, ఈయన వెళ్తారు. వెళ్తే నేను నిన్ను పట్టాలంటే అసలు నన్ను ఎత్తి కూర్చో అని చెప్పి కూర్చుంటే ఒక పెద్ద బండరాయి ఆయన ఎత్తి పెట్టి ఈయన తోకతో దాన్ని అమ్మిస్తారు అనమాట. ఆ శనీశ్వరుని అమృస్తారు, అదిముతారు. ఇట్లా గట్టిగా అదిమేటప్పటికి ఆయన ఊపిరాడక, బాబు నేను తప్పైపోయి వచ్చాను క్షమించు అని చెప్పి ఆయన ఏమంటారంటే, ఏ రోజైతే నిన్న ఆయన పూజిస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. కాబట్టి శనివారం రోజు మనం ఆ విధంగా ఆయనను పూజిస్తామండి. మంగళవారం రోజేమో సీతమ్మవారు రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత సీతమ్మవారు రాముల వారిని అడుగుతుంది, ఆంజనేయ స్వామి నిన్ను కలిపారు కదా, నేను ఆయనకి ఏదో ఒక రుణం తీర్చుకోవాలి అంటే
నువ్వెందుకు వదిలేసే, ఆయన మన ఇష్టపడతారు కదా, మనం ఏం చెప్తే ఆయన చేస్తాను, నువ్వు హనుమత్ జోలికి వెళ్ళొద్దు అంటే, కాదు నేను భోజనం పెడతాను అంటున్నాను. సరే పెట్టండి అమ్మా, పెట్టు, నీ ఇష్టం, అయితే నా దగ్గరికి అయితే రావద్దు అంటే, ఆయన ఒక్కరికే పెడితే బాగోదని మొత్తం అందరికి, వానర సైన్యానికి అందరికీ భోజనం పెట్టినా కూడా ఫస్ట్ ఈయన మొత్తం వండిన అన్నం అంతా తింటాడు, కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా ఆవిడకి డౌట్ వస్తుంది, ఇప్పుడు వచ్చిన జనాలందరికీ ఏం పెట్టాలి, బోల్డ్ మంది వచ్చేస్తున్నారు కదా, వాళ్ళకి నేను ఏం పెడితే అబాస్పాలు అయిపోతాం, పరుగు పోతుందని మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు స్వామి, నువ్వు చెప్పినా నేను వెళ్ళలేకపోయాను, నేను ఆయనకి అన్నం పెట్టాను, ఆయన సరిపోవట్లేదు అంటే, ఒక తులసి దళం మీద శ్రీరామ అని రాసి ఆయనకి పెట్టు, సరిపోతుంది అని. అందుకని శ్రీరామ అని రాసి పెడితే ఆయన ఏమంటారట, తిని అమ్మ నాకు కడుపు నిండింది, ఇన్ని పంచపక్ష పర్వణాలు పెట్టినా నాకు కడుపు నిండలేదు, నువ్వు పెట్టింది ఏంటో చెప్పమ్మా అంటే, అది దైవ రహస్యం, నీకు నేను చెప్పకూడదు, కాబట్టి మంగళవారం రోజు అష్టైశ్వర్యాలు కావాలి అనుకున్న వాళ్ళు నిన్ను పూజిస్తే వాళ్ళకి నువ్వు అష్టైశ్వర్యాలు ఇవ్వు అని సీతామ్మవారు ఆంజనేయ స్వామి గారికి చెప్పారండి. అందుకని మనం శనివారం, మంగళవారం, ఆర్థిక పరంగా అయితే మంగళవారం పూజించాలండి. మనకి ఏదన్నా సమస్యలు తీరటలేదు, శని ప్రభావం ఉంది అని అంటే శనివారం రోజు ఆయన్ని మనం పూజించాలి అని చెప్పి, రెండు కూడా మనకి భగవత్ సంకల్పం మీద వచ్చింది. ఆ రెండింటిని మనం కనుక పాటించగలిగితే మనకి అనేది అడ్డు అనేది ఏది ఉండదండి. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చేశాను. ఎందుకంటే హనుమాన్ చాలీస చేసిన రోజు, ఆ రోజు మా వారికి హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే మా బాబు శబరిమల వెళ్తున్నాడు, మమ్మీ డాడీ డల్ గా ఉన్నారు, టెస్టులు చేయించాం, టెస్టుల్లో ఏం లేదు. మరుసటి రోజు తీసుకెళ్తే 10 minutes టైం ఉందమ్మా, 10 minutes లో మీరు ఆయన బెడ్ ఎక్కించకపోతే మీరు ఇబ్బంది బాగా పడతారు అన్నాడు. నేను అప్పుడు స్వామివారిని ఒకటే అడిగా, స్వామి నేను నిన్ను గత 20 ఏళ్ళుగా పూజిస్తున్నాను, మరి నాకు ఇదే కదా నేను, నువ్వు ఎట్లా అని అంటే, కరెక్ట్ గా నేను ఆయన జపం చేస్తున్నంతసేపు స్ట్రిక్ట్ గా ఉంది, పరిస్థితి అనుకూలించట్లేదు, చాలా కష్టంగా ఉన్నది అని చెప్పినది ఒక మంత్రము ఉందండి. ఆ మంత్రం మనం పఠిస్తూనే ఉంటే తర్వాత 4 hours తర్వాత డాక్టర్స్ వచ్చి, అమ్మ ఇప్పటికైతే ప్రమాదం తప్పింది, కాకపోతే ఆయన కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి అని చెప్పారు. అంటే నాకేంటంటే నేను నమ్మిన దాని ప్రకారం నాకు అది చాలా బాగా పనిచేసింది. నేను రాసినందుకు, నేను ఈ రాసినవన్నీ కూడా అయోధ్యలో గురువు గారు ఉన్నారండి, ఆయన పంపించా, అనంత స్వామి గారండి, ఆయన చాలా బాగా రాసావమ్మా, కాకపోతే అక్కడక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి గూగుల్ ద్వారా కాబట్టి అని నాకు అష్టలక్ష్మి బంగారు యంత్రాన్ని పంపించారండి. కాబట్టి నేను ఇంతవరకు అయితే నేను ఆ 2 చాప్టర్లు అయితే పర్ఫెక్ట్ రాశాను. నేను నమ్మింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంకా ఏమన్నా తెలిస్తే నాకు చెప్తే నేను ఈ ప్రోగ్రామ్ లో నేను దాన్ని మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఒక బుక్ లా చేయాలన్న దీని మీద ఉన్నాను మేడం. ఒకవేళ ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఇంకెవరన్నా చెప్పదలుచుకుంటే నాకు చెప్తే నేను దాన్ని స్వీకరించుకొని దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి నేను చేస్తాను. ఇది చెప్పుకుంటా పోతా అంటే చాలా ఉంది కదా మన. నేను 3.5 సంవత్సరాలు కష్టపడ్డాను ఆయన జననం దగ్గర నుంచి. ఆయన బాల్యంలోనే రాముల వారి దగ్గరికి వెళ్ళడం, రాముల వారి దగ్గర ఉండటం, మళ్ళీ రాముల వారే సుగ్రీవుని దగ్గరికి పంపించటం, అవన్నీ కూడా మనకు లిస్ట్ ఒక పద్ధతి ప్రకారం ఉంది. ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మీరు చెప్పిన ఆ గూడెం వాళ్ళ గురించి కానీ అది ఏదైతే ఉందో అదంతా కూడా మనకు ఆల్రెడీ ఒక బుక్ లాగా అంటే రావడం జరుగుతుంది అనమాట. జ్ఞానమా మన పత్రిక ఉంది కదా, పత్రిజీ గారిది, ఆ పత్రికలో దీని గురించి రావడం జరుగుతుంది అనమాట. ఆ పత్రికలో ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల ఒక్కొక్క ఎపిసోడ్ లాగా
దాన్ని ఇస్తున్నారు అనమాట. ఇదంతా కూడా ఆ గుడి వాళ్ళతో ఏం మాట్లాడినారు, ఏం కదా, అక్కడ ఏం జరుగుతోంది, దాన్ని ఎవరు అబ్జర్వ్ చేశారు, ఇదంతా కూడా అందులో రావడం జరుగుతుంది అనమాట. ధ్యాన జగత్ పత్రిక అందులో. నేను నేను ఆల్మోస్ట్ అండి 6 years గా ప్రయత్నం చేస్తున్నాను. 1.5 year మొత్తం గ్యాదర్ చేసి రాయడానికి 1.5 year పట్టిందండి. అయితే నేను అన్ని కూడా ఇప్పుడు సీతాయనంలో కూడా ఆవిడేని మిరియం ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి మా వాడని పంపించాను. యుఎస్ లో మా అమ్మాయి ఉంటది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంట ఆవిడ, చాలా బాగా మాట్లాడారంట. మనం చూసే రాముల వారు, సీతమ్మ వారు మన విగ్రహాలు ఆ రూపం కన్నా కూడా ఒరిజినల్ రూపం ఆవిడ గీశారండి. అయితే ఆమె ఫోటోకి చూపిస్తున్నారు కానీ ఫోటోకు యాక్సెప్ట్ చేయలేదు ఆవిడ. ఆవిడ సొంతంగా ఆవిడ మీనాక్షి సీతమ్మ వారి చెలికత్తి కదండి ఆవిడ. ఆవిడ రాముల వారిని, ఆంజనేయ స్వామిని ఆవిడ గీశారు. ఆవిడ స్వహస్తాలతో గీశారు అవన్నీ. బలరాముడిని, వాళ్ళందరినీ కూడా గీశారు. జనక మహారాజు గారిని, అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఆవిడ ఫోటోకి అనుమతి ఇవ్వట్లేదండి. నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళని వెళ్ళమన్నాను. వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ సీతమ్మ వారి, రాముల వారి, ఆంజనేయ స్వామి ఫోటోలు ఒకటి పంపించండి వాళ్ళకి. అంటే రాములు ఆంజనేయ స్వామి వచ్చేటప్పటికి మనకి కలర్ వేరే కలర్ లో కనపడతారు కదండి. అలా కాదు, ఆయన మామూలుగా పచ్చని పసిమంటండి, బంగారు కలర్ లో ఉంటారంట ఆయన. అది ఆవిడ గీశారట. అవన్నీ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. చేస్తే ఏ మాత్రం దొరికినా నేను మా అందులో మీకు పంపిస్తాను. సూపర్. థ్యాంక్ యూ. రామాయణం గురించి అలాగే హనుమంతుల వారి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచిగా సేకరించారు. నెక్స్ట్ మాస్టర్స్ ఎవరు ఏం చెప్పబోతున్నారు? పాటల, పద్యాల, శ్లోకాల? ఎవరి దగ్గర నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏం నేర్చుకున్నాం, ఎన్ని రోజులు, ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎన్ని రోజులు మెడిటేషన్ చేస్తున్నాము, ఏం తెలుసుకున్నాము? నాకు మెడిటేషన్ చేయటం వల్ల మేడం మామూలుగా బాగా స్వెట్టింగ్ వచ్చేసేదండి. ఏసీలో ఉన్నా కూడా మొత్తం బాడీ తడిసిపోయేదన్నమాట. కానీ ఈ మెడిటేషన్ వల్ల కొంచెం ఆ చెమటలు తగ్గినాయి, బాగా తగ్గినాయి. అంటే బాగా తగ్గినాయి. రోజుకి ఒక 2-3 టవల్స్ చేసుకునే నేను 3-4 times స్నానం చేసేదాన్ని. ఆ చెమటలు తక్కువలే. అట్లాంటిది ఇప్పుడు బాగా తగ్గింది, చెమటల వరకు తగ్గినాయి. ఇంకా ముందు తగ్గాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. ఖచ్చితంగా మార్పులు వస్తాయండి. నా ఇంప్రూవ్మెంట్ అయితే అది నాకు బాగానే కనిపించిందండి. అంటే చెమటలకి ఎంతసేపు అని ఉంటాం చెమటలతో. కొంచెం ఇక్కడి నుంచి అక్కడికి వాకింగ్కి వెళ్ళి వచ్చేసి అట్లా నడిస్తేనే నాకు బాగా చెమటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు కొంచెం చెమటలు తగ్గాయి. బాగా అదే మేడం, మనం చేస్తా పోతే ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది బాడీలో. అదే చెప్పాను కదా, విశ్వమయ ప్రాణశక్తి అనేది ఏదైతే ఉందో అది బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళి మన శరీరంలో ప్రతి పార్ట్ హీల్ చేస్తున్నట్టు మనం ఎప్పుడైతే ఊహించుకొని అలా మెడిటేషన్ చేస్తామో ప్రతి పార్ట్ హీల్ అవుతుంది మేడం. ఖచ్చితంగా హీల్ అవుతుంది. అలా హీల్ అవ్వడం ద్వారా మనం మామూలుగా కూర్చున్నప్పుడు కూడా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా అలా ప్రతి రోజు అనుకుంటాం. అలాగే అఫర్మేటివ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తం మెడిటేషన్ సంబంధించినట్లుగా చేసేయాలి అని అనుకుంటున్నాను. ఆ రూమ్ ను మొత్తం మెడిటేషన్ చేసేద్దాము. గెస్ట్ రూమ్ ఉంది, పెద్దగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆ రూమ్ లో చక్కగా మొత్తం పత్రిజీ గారి వాళ్ళవి ఫోటోలు పెట్టి ఒక మెడిటేషన్ చైర్ తెప్పించుకొని అది యాజ్ ఈజ్ మెడిటేషన్ రూమ్ లో చేయాలని కోరిక. చేస్తాం మేడం. అట్లని 10-15 days లో చేయాలనుకుంటున్నాను. మంచిగా ఉంటుంది. ఆ పిరమిడ్ చైరే దొరుకుతుందండి. చైర్ కి అటాచ్ అయిన పిరమిడ్ అది ట్రై చేస్తా మేడం. చూస్తున్నాను, 2-3 చోట్ల చూశాను. వాళ్ళు ఇప్పుడు అవైలబుల్ లో లేదు అని అంటున్నారు. మార్నింగ్ మీరు ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆయన దగ్గర ఓన్లీ
స్టోన్స్ ఏవో ఉన్నాయన్నారు. అది ఏ స్టోన్ తీసుకోవాలో తెలియక ఇంకా నేను సరే మిమ్మల్ని ఓకే. కనుక్కొని తీసుకుందాం. అందులో మీకు పిరమిడ్ కావాలా అంటే మన ఫౌండేషన్ లోనే పిరమిడ్స్, అట్లా పెద్ద పిరమిడ్స్ నుంచి చిన్న పిరమిడ్స్ నుంచి అన్ని దొరుకుతాయి. అవి మీరు మళ్ళీ నాకు కాల్ చేయండి, మీకు నంబర్ ఇస్తాను. మీకు ఎలాంటిది కావాలా ఏంటి అనే దాని మీద కాల్ అంటే చేయండి. నేను ఏది చేస్తే మెడిటేషన్ కి సెట్ అవుతుందో ఆ మెడిటేషన్ ముందు ఆ స్టోన్స్ తీసుకుంటే ఆ స్టోన్ తో స్టార్ట్ చేసి తర్వాత చైర్ కూడా తెప్పిస్తున్నాం మేడం. దానికోసం కూడా మీరు ఫౌండేషన్ కి కాల్ చేయాలి. అప్పుడు సారు క్రిస్టల్స్ మీద క్లాస్ చెప్పినప్పుడు కూడా మాట్లాడమన్నారు కదా ఫౌండేషన్ వాళ్ళతోని. అవును. ఫౌండేషన్ వాళ్ళకే కాల్ చేసి దాని గురించి మాట్లాడాలన్నమాట. మీ గురించి చెప్పి ఇట్లా అనేసి ఏం తీసుకోవాలి ఏమని కూడా మీరు మాట్లాడచ్చు అన్నమాట. అది ఆ తర్వాత పిరమిడ్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట, పెద్దవి. మీరు దాని కింద ఇట్లా చైర్ వేసుకొని కూర్చోవచ్చు. అట్లా పెద్ద అంటే మనకు హీల్ జరగాలి అనుకుంటే పెద్దవి, ఈ చైర్కు పెట్టుకునే స్టాండ్ పెద్దగా ఉంటాయి అన్నమాట. అలాంటి పిరమిడ్స్, శ్రీచక్ర పిరమిడ్స్ అని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. హెల్త్ పర్పస్ కి అయితే అవి బాగా పనిచేస్తాయి. చాలా మంది ఇప్పుడే తీసుకోవడం జరిగింది. దాని ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. దాని ఎక్స్పీరియన్స్ వాళ్ళకు బాగా ఉంది. ఎందుకు సుమా మేడం గారు కూడా తీసుకున్నారు అనమాట పెద్ద పిరమిడ్. బాగుంది కాబట్టి అది కాంటాక్ట్ అవ్వండి బాగా. దాన్ని తెప్పించుకోండి, మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇంకా మాస్టర్స్ జానకి గారు. ఎస్ మేడం. మ్యామ్ మ్యామ్ నేను ఒక స్టోరీ చెప్పచ్చా? చెప్పమ్మా. ఫస్ట్ నీ పేరేంటి? కార్తిక. కార్తీక. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఎక్కడ? నారాయణ స్కూల్ లో. ఓకే, చెప్పు. అనగనగా ఒక ఊరిలో ఒక నది ఉండేది. ఆ నదిలో 3 చేపలు ఉంటాయి. ఫస్ట్ చేప పేరు సుమతి, సెకండ్ చేప పేరు కాలమతి, థర్డ్ చేప పేరు మంగమతి. సుమతి ఏమో ముందు చూపుతో ఉంటది, కాలమతి ఏమో కాలానికి తగ్గట్టుగా ఆపద వచ్చినప్పుడు ఆపుకుంటుంది. మంగమతి ఏమో సుమతిలాగా ఆపద వచ్చినప్పుడు ఆపుకోలేదు, కాలమతిలాగా కూడా ఉండలేదు, ముందు చూపు కూడా దానికి ఉండదు. అయితే ఒక రోజు ఆ నదిలో అది సమ్మర్ సీజన్, అప్పుడు ఆ నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయి. అయితే సుమతి ముందు చూపు కలది కాబట్టి సుమతి అంటుంది, వేరే నదికి మనం వెళ్దామా అని ఆ 2 చేపలతో అడుగుతుంది. కానీ వాళ్ళు అంటారు, మేం రాము, నువ్వు వెళ్తా అంటే వెళ్ళు అంటారు. సరే అని చెప్పి సుమతి వెళ్ళిపోతుంది. సుమతి వెళ్ళిపోతుందని చెప్పి కాలమతి మంగమతి నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాత మంగమతి ఇంకా కాలమతి ఇద్దరు చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర ఇరుక్కుంటారు. అయితే కాలమతి ఆపద వచ్చినప్పుడు ఆపుకునేది కాబట్టి చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి అప్పుడు వేటగాళ్ళు చూస్తారు, ఏంటిది చచ్చిపోయిందా అని చెప్పి మళ్ళీ నీళ్ళలోకి వదిలేస్తారు. అప్పుడు అది వెళ్ళిపోతుంది. కానీ మంగమతి మాత్రం చనిపోతుంది. ఎప్పుడు సుమతి లాగా కాలమతి లాగా ఉండాలి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి స్టోరీ చెప్పావు. యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి ఆపదలు వస్తాయో మనకు తెలియదు కాబట్టి ముందే ఆ ఆలోచనతో ఉండి ఆ సమస్య నుంచి బయటపడాలి. అద్భుతంగా ఉంది స్టోరీ. వెరీ గుడ్. అందరూ కూడా క్లాప్ చెప్పండి పాపకు. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎవరేం చెప్పబోతున్నారు? రవీంద్రరావు గారు పాట ఏమన్నా చెప్తారా? కృష్ణకుమారి గారు, శ్రీలక్ష్మి గారు, యాదగిరి సారు, ఎవరెవరు ఏమేమి చెప్పబోతున్నారు?
లేదు సార్, అన్నీ తీసుకోండి. నమస్తే మేడం గారు. నమస్తే. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎస్ సార్, ఇక్కడ ఇవి నేను సెకండ్ క్లాస్ చదువుకునేటప్పుడు ఉమ్, పాడినటువంటి ఒక పద్యం నాకు గుర్తొచ్చింది. ఉమ్, ఆ రోజు స్కూల్ యానివర్సరీ సందర్భంగా ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు నేను చిన్నతనంలో ఆ పాట పాడాను. అది ఇప్పుడు ఒకసారి పాడి వినిపిస్తాను. ఎస్ సార్. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందెట తాయెతుల్ సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ ఇన్ను చేరి కొలతు అనేది అప్పుడు సెకండ్ క్లాస్ పుస్తకంలో ఉండింది మేడం. అది ఆ పద్యం పాడిన దానికి నాకు కప్పు శాస్త్ర బహుమతిగా ఇచ్చారు ఆ రోజుల్లో. బాగా గుర్తుండిపోయింది మీకు అది. అది గుర్తుండిపోయింది మేడం. అది ఎస్ సార్. మేడం గారు, అది మణిదీప వర్ణన తెలుగు వర్షన్ ఉంది మేడం. అది ఉమ్, అది 10 minutes పడుతుంది. అది చెప్పండి చెప్పండి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్ష లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు 10 మడల పొడవు నగలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలు నొసగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకలు వెలుగులు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు పడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజత సుందరగిరులు, అనంగదేవి పరిచారికలు, ఓమేధిక మణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములు అనంత నిధులు, యక్ష కిన్నెర కిం పురుషాదులు, నానా జగముల నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువులు కల్పతరువులు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు, దివ్య పురుషులు ధీరమాతలు, దివ్య జగములు దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మితమగు మండపాలు, మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు, ప్రవాళసాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము,
అది ఏ మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు. సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము. అది ఏ మనకు కైవల్యము. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహము కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలు తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము. అది ఏ మనకు కైవల్యము. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. ఎక్కడ కూడా పదదోషం ఏమీ కనిపించలేదు. చాలా బాగా చెప్పారు. నీట్గా ఉంది. ఎప్పుడైతే మన సాధన పెరుగుతుందో సార్ చెప్తారు కదా, అలా 1000 రేకుల కమలము అనేది వికసిస్తుంది అని. ఆ ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా మనకు అక్కడ ఆ బ్రహ్మరంధ్రంలో ఆ 1000 రేకుల కమలం ఎప్పుడైతే వికసిస్తుందో అక్కడ మనకు ఓంకారం అనే శబ్దము, ఆ శబ్దంలో అమ్మవారు ఇలా ఇవంతా కూడా మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా దర్శనమిస్తారు చక్కగా. అదంతా కూడా అయితే అంత సాధన చేసుకోవాలి. ఎప్పుడైతే సహస్రార స్థితికి వెళ్తారో ఆ సహస్రార స్థితిలో ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 1000 రేకుల కమలం అనేది వికసించకుండా మన సాధన పెరిగే కొద్దీ ఒక్కొక్క రేకు ఉంచుకుంటూ అలా ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఆ 1000 రేకుల కమలం వికసించినప్పుడు ఎప్పుడైతే ఈ దేహంలోంచి ఆత్మ అనేది బయటకు వస్తుంది, మొత్తం అన్ని లోకాలు కూడా ఇలా పాతాళ లోకాలైనా అట్లా పై లోకాలైనా అన్ని తిరిగి రావచ్చంట. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అయితే ఆ సాధన కూడా రోజు 22 గంటలు చేయాలట. ఎవరన్నా ఇప్పుడు మన పోయిన నెలలో మేడం గారు వచ్చారు కదా, దేవరహస్యాలు అనే బుక్ గురించి చెప్పారు అనమాట. తీసుకున్నారు ఎవరన్నా? తెప్పించుకున్నారా దేవరహస్యాలు అనే బుక్ మేడం దగ్గర నుంచి? ఎవరు తెప్పించుకోలేదా? అప్పుడు ఫోన్ నెంబర్ చెప్తారన్న మేడం, చెప్పారు మేడం అప్పుడు. అందువల్ల అది ఎవరు తెప్పించుకోలేదా? ఆ దేవరహస్యాలు అనే బుక్ చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు
ఎక్స్పీరియన్స్ మొత్తం రాశారు కోనేరు వరలక్ష్మి గారు. అబ్బా ఏమి అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. ఆ పుస్తకం అయితే ప్రతి ఒక్కరూ తెప్పించుకొని చదవండి. ఎంత బాగుందో ఏమో. చాలా అంటే చాలా మంచిగా ఉంది. మీకు కావాలంటే నేను ఫోన్ నెంబర్ పెడతాను సార్. అది మేడం గారి దగ్గర నుంచి ఎవరెవరు కావాలో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అదైతే. కోనేరు వరలక్ష్మి గారు రాసింది ఇది. అంత అద్భుతంగా ఉందండి పుస్తకం అయితే. ఆ ఎక్స్పీరియన్స్ మేడం గారు అలా సూక్ష్మ ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళలేదు అసలు. అలా పాతాళ లోకమైనా అట్లా పై లోకాలైనా అన్ని లోకాలు సూక్ష్మ శరీర యానం చేస్తూ మొత్తం ఎక్స్పీరియన్స్ తీసుకున్నారండి. అంత అద్భుతంగా ఉంది పుస్తకము. ప్రతి ఒక్కరూ తెప్పించుకొని చదవండి. చాలా అంటే చాలా బాగా ఉంది. ఫోన్ నెంబర్ పెట్టండి మేడం గారు. నేను పెడతాను సార్. మళ్ళీ ఈ నెలలో కూడా మేడం గారి క్లాస్ ఉంది. రాఘవి మేడం గారు 18th అనుకుంటా. శ్రీలక్ష్మి గారు ఎస్ మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే నమస్తే అందరికీ నమస్తే మేడం. వాళ్ళ కృష్ణాష్టమి కదండి, కృష్ణుడి మీద సాంగ్ పాడతాను. జో అచ్యుతానంద జో జో ముకుందా రావి పరమానంద రామ గోవింద జో 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 నందుని తను చేరి నయము మీరంగా చంద్రమదనలు నీకు సేవ చేయంగా అందముగా వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో 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 పాలవారాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో 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 అట్టుగట్టిన మేగడట్ల తిన్నాడే పట్టి కోడలు మూతి పై రాసినాడే అట్టె తిననే అత్త అడుగ విన్నాడే గట్టిగా నిరి దొంగ కొట్టుమన్నాడే జో 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 గొల్లవారిండ్లకు గొబ్బునకు పోయి పొల్లలుగా త్రావు ఈ కుండలను నేయి చెల్లున మగనాండ్ర జలిగి ఈ సాయి చిల్లతనములు చేయ చెల్లు నటనోయి జో 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 రే పల్లె సతులెల్ల కోపంబుతోనూ గోపమ్మ మీ కొడుకు మా ఇండ్లలోనూ మాపుగానే వచ్చి మా మానములను నీ పాపడే చెరిచనే మందుమమ్మ జో 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 ఒక నియాలిని తెచ్చి నొకన కడబెట్టి జగడములు కలిపించి సతిపతుల పట్టి పగలు నలుజాములను బాలుడైనట్టి మగనాండ్రి చేపట్టి మదనుడైనట్టి జో 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 గోవర్ధనం బెల్ల గొడుగుగా పట్టి కావరముననున్న కంసు పడగొట్టి నీవు మధురాపురము నేల చేపట్టి టీవితో నీలిన దేవకి పట్టి
జో 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 అంగజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనాకారా జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో 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 జో. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగా పాడారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కృష్ణ పరమాత్మే కాదు, అందరికి నిర్గ్రహ చేస్తుంది. ఇది దశమస్కందంలో ఉందండి. భాగవతం దశమస్కందంలో ఇవన్నీ ఉంటాయి. అసలు శ్రీకృష్ణుడి గురించి ఆయన లీలలు చేష్టలు ఆ దశమస్కందంలో అన్నమాట ఇది. అది థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. రాఘవయ్య గారు ఏం ప్రిపేర్ అయ్యారు సార్? నమస్తే మేడం. అందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. పొడుపు కథలండి. ఈ రోజు ఎవరు బిగిన్ చేయలేదు కాబట్టి నేను పొడుపు కథలు తీసుకుంటాను. ఓకే. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ఎవరది? తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? క్లూ ఇవ్వండి సార్. ఇది వెలుతురునిస్తుంది. తెల్లకోట అన్నారు కదా. అవును మేడం. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. రైట్ కాదండి. దీపమా? దీపం కాదండి. కొంగ కాదండి. కొవ్వొత్తి కరెక్ట్ ఆన్సర్. చూస్తే చిన్నవాడు వాడి ఒంటి నిండా నారబట్టలు ఏమిటది? చూస్తే చిన్నవాడు వాడి ఒంటి నిండా నారబట్టలు ఏమిటది? ఏమండి? కొబ్బరికాయ అదేనా? కరెక్ట్ అండి. కొబ్బరికాయ కరెక్ట్ ఆన్సర్. నల్ల కుక్కకు 4 చెవులు ఏమిటది? 4 చెవులు. ఏంటి సార్ మళ్ళీ చెప్పరా? లవంగం సార్. కుక్కకు 4 చెవులు ఏమిటది? ఎవరో సార్ ఏదో చెప్పారు సార్. లవంగం సార్. లవంగం కరెక్ట్ అండి. కొమ్ములు ఉన్నాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు, నేను ఎవరిని? కాదండి. కొమ్ములు ఉన్నాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు, ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? కొమ్ములు ఉంటాయి కానీ ఎత్తు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? బుల్లెట్ అండి. బుల్లెట్ కాదండి. ఇది నడిచే జీవులో చాలా నిదానంగా నడుస్తుంది. కరెక్ట్ అండి. పొట్టలో వేలు నెత్తి మీద రాయి. పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏమిటది? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? పొట్టలో వేలు నెత్తి మీద రాయి. ఇవ్వండి సార్. ఇది అందరికీ ప్రియమైనది. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ఎవరైనా దీన్ని ధరిస్తారు. పొట్టలో వేలు నెత్తి మీద. ఉంగరం కరెక్ట్ అండి. అయ్యకు అందవు అమ్మకు అందుతాయి ఏమిటవి? పెదాలు. పెదాలు కరెక్ట్ అండి.
బంగారు చెంబులో వెండి గచ్చకాయ ఏమిటది? బంగారు చెంబులో వెండి గచ్చకాయ. నీకు బావి కాదు, బావిలోనే కదా. పనస సార్. పనస కరెక్ట్ సార్. అరచేతి కింద అరిస ఏమిటది? అరచేతి కింద అరిసె. అరచేతి పెరకేంటి? కింద అరిస. పెరకేంటి? పిడక కరెక్ట్. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటండి? అంటే పిడక పడతాం కదండి అరిసెలాగా అంది. అవునవును కరెక్ట్ ఆన్సర్ పిడక. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటండి? అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది? పడతాం జల్లెడ కరెక్ట్. కదా అలవి. జల్లెడ కరెక్ట్ ఆన్సర్. సార్ ఎవరో చెప్పారు. అడ్డగోడ మీద పూజారి. అడ్డగోడ మీద పూజారప్ప. సార్ అడ్డగోడ మీద పూజారప్ప ఏమిటది? ఉడత సార్. ఏమండి? ఉడత. ఉడత కాదండి. ఇది ఒక జీవి, అది ఇబ్బంది పెడుతుంది. ఇది జీవి, ఇది ఇబ్బంది పెడుతుంది. ఫ్లూ వచ్చేసి ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది. బల్లి కాదండి, అట్లాంటిది కొంచెం దానికంటే కొంచెం పవర్ఫుల్. తేలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆకాశనప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిస్కన్న ఏమిటది? ఆకాశనప్పన్న, నేల కుప్పన్న, బోడి నాగన్న, పిండి పిస్కన్న. మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? ఇది ఒక పండు. ఫ్లూ వచ్చేసి ఇది ఒక పండు. మామిడి పండు ఏంటి? కాదండి. మామిడి పండు కాదండి. బనానా కాదండి. తాటి పండు కాదండి. అన్ని పండు చేత ఏదో ఒక పండు తగులుతుందండి బాబు. కాదు, ఇప్పుడు రాబోయే ఒక పండగకి వినాయక చవితికి బాగా ప్రసిద్ధి. వెలగపండు కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక నల్లోడు ఏమిటది? ఇంటింటికి ఒక నల్లోడు ఏమిటది? ఇంటికి నల్లవాడు. ఇంటింటికి ఒక నల్లవాడు ఏమిటది? ఎక్కడ కనుక్కుంటారు వంట గదిలో ఉంటుంది. క్లూ వచ్చేసి రోలా కాదు మేడం. దోశ కాదండి. వంట గదిలో ఉంటుంది అంటున్నారు. నల్లగా బిర్యానీ సార్. కాదండి. రుబ్బురోలు. కాదండి. చెప్పాను రోల్ అని, కాదన్నారు. ఒక నల్లవాడు, అది వంట గదిలో ఉంటుంది. క్లూ వచ్చేసి లవంగా సార్. కాదు మేడం. ఆన్సర్ వచ్చేసి మసిగుడ్డ. మసిగుడ్డ సార్. మసిగుడ్డ. ఇప్పుడు రంగు వాడుతున్నాం సార్. ఇప్పుడు మసిగుడ్డలు ఎక్కడ ఉన్నాయి సార్? మసిగుడ్డలు లేవు ఇప్పుడు. అందరూ అది కట్టెల పైన ఉపయోగించే ఉన్నాయి. ఇప్పుడు పొయ్యిలు ఉన్నప్పుడు నల్లగా ఉండేది, కానీ ఇప్పుడు దాని పేరు అదే కదా మనం యూజ్ చేసేది. అంత తెల్లగా ఉన్నాయి. ఇప్పుడంతా నాప్కిన్స్ ఉపయోగించేస్తున్నారు కాబట్టి. నాప్కిన్ అంటారు సార్. ఇంతంతాకు బ్రహ్మంతాకు విస్తరే పెళపెళ ఏమిటది? అప్పడం కరెక్ట్ అండి. అరిచేతిలో అందం 6 నెలల యుద్ధం ఏమిటది? గోరింటాక. గోరింటాకు కరెక్ట్ మేడం. హనుమంతుడు భార్య గొప్ప ధనవంతరాలు, కట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది ఏమిటది? హనుమంతుడు భార్య గొప్ప ధనవంతరాలు, కట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది ఏమిటది? కిరీటం. ఏమండి? కిరీటం కాదండి. లో వచ్చేసి ఇది ఒక పంటకు సంబంధించింది. వరిచేనా? వరిచేనే. ఇంకా ఏముంటాయి వరిచేలో? వరి కంకులు. కంకులు కరెక్ట్ ఆన్సర్. వరి కంకులు, కొర్ర కంకులు ఏవైనా. అవి కంకులు ఉండి వాళ్తాయి కదా అందుకు. సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు, సన్న తీగలు జల్లులుగా పూయను ఏమిటది? సన్నజాజుల కన్నా చక్కని పువ్వులు,
సన్న తీగలు జల్లుగా పూయును. ఏంటది? విరజాజి. వర్షం. ఏమండి? వర్షం. కాదండి, ఈ యొక్క పూలు క్లోజ్ చేసి విరజాజి పూలు. పూలండి. విరజాజులు కాదండి. చంబేలి. పారిజాతం. ఈ పూజకి వాడే పొగడ పూలు ఏవో అంటారు, అవేనా? పూజకి వాడే పూలు కాదండి, జస్ట్ పూస్తాయి అంతే. బీర పూలు. అట్లాంటిది ఇంకో పేరు చెప్పండి. ఇంకో కాగితం పూలండి. కాగితం పూల. కాకర పువ్వులు కరెక్ట్ ఆన్సర్ అండి. సంధి వేళలో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? సంధి వేళలో మల్లెపూలు కరెక్ట్ ఆన్సర్ అండి. నా కన్నుల కంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం 2 కళ్ళతోనే. నేను ఎవరిని? నా కన్నులంటే అనంతం, చాలా ఉంటాయి, కానీ నేను చూసేది 2 కళ్ళతోనే. నేను ఎవరిని? నెమలి అండి. నెమలి కరెక్ట్ ఆన్సర్ అండి. సద్ద సొప్పలో ఉంటుంది, సొప్పనాది పేరు. నేను ఎవరిని? గడ్డిలో ఉంటుంది ఎక్కువగా, లేదంటే గోడ మీద ఉంటుంది. నేను ఎవరిని? సొప్పనాది పేరు. నాకు ఆల్రెడీ అట్లాంటిది. క్లాస్ తీసుకోవాలి క్లాస్. ఏం మేడం? మీ దగ్గర పొడుపు కథలు నేర్చుకుంటాను, నాకు క్లాస్ చెప్పండి సార్. సద్ద సొప్పలో ఉంటుంది, సొప్పనాతి పేరు. నేను ఎవరిని? అయిపోయింది కాబట్టి పాము అనుకుంటా సార్. కాదు మేడం, తేలే. తేలే ఆన్సర్ వచ్చేసి తేలే. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంటుంది. ఏమిటది? చీకట. కాదు మేడం, అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంటుంది. మర్రి చెట్ట ఓడలతో ఉంటుంది. కాదు మేడం, ఇది విరబోసుకున్నట్టు కనిపిస్తుంది ఆ చెట్టు చూస్తే. ఈత చెట్టు. ఈత చెట్టు కరెక్ట్ సార్. నిత్య సత్యాలు. బండలు మోయగలిగే కండ బలమున్న వారి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలమున్న వారే నిజమైన బలవంతులు. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. ఇంకోటండి, చెయ్యి చాచిన వారంతా చేతగాని వారి కాదు, సాయం కోరిన వారంతా అసమర్థులు కారు. రేపు ఎవరి పరిస్థితి ఎంతో ఎవరికి తెలుసు, అందుకే ఎవరిని చులకనగా చూడకు. కవిత అండి. భార్య మురిపముగా అడిగింది ఇలా, ఏమండి మీరెప్పుడు అమ్మ గురించే రాస్తారు, భార్య గురించి రాయరా అని. అప్పుడు చెప్తున్నాను, అంతే అతని కలం పరుగులు తీసింది ఇలా, ఎవరో నీవు చందమామంతా అందం లేదు, కలువు బామంతా సుకుమారం లేదు, సరస్వతీదేవి అంత చదువు లేదు, కనక మహాలక్ష్మి అంత ధనము లేదు, పార్వతీదేవి అంత సౌందర్యం లేదు, కానీ కనుల నిండా వెన్నెల, మనసు నిండా కరుణ, మాటల్లో తేనెల కమ్మదనం, ఆకలి అయితే కడుపు నింపే అమ్మదనం, ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబదరం, ఆకాశమంత నీకు, నా బతుకంతా నీవైన నీకు, 2 అక్షరాల భార్య పదం చాలునా, గృహస్థాశ్రమ ధర్మాలు నీతోనే, వనప్రాస్థాశ్రమ ధర్మం నీతోనే, ధర్మం అనే అర్థానే కామం అనే నాతి చరామి నీతోనే, ధర్మార్థ కామాన నాతి చరామి నీతోనే, మా అమ్మతో చెప్పిన మాట ఆ చెయ్యి పట్టుకోరా, మీ అమ్మతో చెప్పిన మాట ఆ చెయ్యి విడవకమ్మా, అలా నా దీపమై నావు, నా ఇంటి మణి దీపమై నావు, నా జీవితం మణి దీపమై నావు, పాలవో నీలవో తెలియనంతగా కలిసాము, వెన్నెలైనా చీకటైనా కలిసి ఒకటై సాగుదాం, నాలో నీవు నీలో నేను, అమరమైన ఈ అద్వైతములో వేల కొద్దీ తీయని గుర్తులే ఎగిరే సీతాకోక చిలుకల, కమ్మని కవితల, మధుర గీతంల, మధుర మాసంలా, అరక్షణములో మరుక్షణములో కలిసిపోయే అనుబంధాలు, అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు, గొప్ప బహుమతులు వద్దంటివి, ప్రేమతో ఇచ్చే చిన్న జ్ఞాపకాలు చాలంటివి, భూతల్లి పిలిచే వరకు కష్టమైన సుఖమైన నీతోనే, కనుల్లో నిలిచావు కంటి పాపలా, గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా, మన జీవన లీల ఆనంద హేళ, రుణము ఉండి కలిశామో, రుణం తీర్చుకోవటానికి కలిశామో తెలియదు, కానీ నీవో అద్భుతానివి, నేనో నిమిత్ర మాతృడను, ప్రతి ఇంటిలో ప్రతి భర్తలో ఆకాశమంత ప్రేమైనా నీకు,
2 అక్షరాల భార్య అను పదం చాలునా? ఓ దేవతలారా, ఓ కవి శ్రేష్ఠులారా, ఈమెకో పేరు సూచించండి. అమ్మలా తీగా ఉండేలా. భర్త భరించువాడు కాదు, భార్యను ఆభరణంగా ధరించువాడు. సార్ ఏం చెప్పారు సార్? వాళ్ళు చాలా మంది మాలాంటి వాళ్ళు పంపిస్తే మా హస్బెండ్ చూపిస్తాడు, ఒకసారి నువ్వు మొక్కుకుంటారు, నీసు పొగుడుతారు ఒక్కసారి. వినిపించండి వీడియో వచ్చిన తర్వాత. అసలు అసలు పొగటం అంటే ఏంటో తెలియదు మనుషులకి, ఏం చేద్దాం సార్? ఆటోమేటిక్ అన్ని మార్పులు వస్తాయి మేడం, అంతా మనలోనే ఉంటాయి. మనం మార్చుకుంటామంటే వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. అవన్నీ ఏం లేదు సార్. నా ఇంటికి వస్తావు నాకేం తెస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అనే రకాలు వీళ్ళు. సహజంగా అందరూ ఉంటారు, కానీ మనలో వచ్చిన మార్పు అనేది యూనివర్స్ కి మనం తెలియజేసినప్పుడు ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళలో కూడా ఆ మార్పు అనేది సహజంగా జరిగిపోతా ఉంటది. మనం ఆ ధ్యానంలో నేర్చుకుంటున్నది అదే కదా మేడం. అదే కానీ అది అవ్వదు సార్, అది కోరుకోకూడదు. కానీ ఇది మాత్రం చాలా గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారు. అవతల కూడా మనమల్లే చూసుకోవాలన్నమాట. అక్కడ నేనే, ఇక్కడ నేనే, అన్ని చోట్ల మనమే కనబడుతున్నాం మేడం. రెండు నేనే అని చూస్తే అవతల వాళ్ళ తప్పు కూడా మనదే అని కనిపిస్తుంది. అసలు ఏం చేస్తాం, మనం సర్దుకొని వెళ్ళిపోవటమే. అక్కడ అదే ఆత్మ, ఇక్కడ అదే ఆత్మే కాబట్టి అక్కడ ఏదైనా తప్పు ఉంది అంటే అది మనదే అనుకున్నాం అనుకోండి, ఆ తప్పు కవర్ అయిపోతుంది. అలా అనుకుంటున్నాం కాబట్టి ఎన్నో నడుచుకుంటూ వచ్చాం, లేకపోతే ఎక్కడ వస్తాం. శ్రీకృష్ణుని గురించి చెప్పండి. చిన్న వివరణ. శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేదీ క్రీస్తు పూర్వము 18వ తారీఖు 7వ నెల 3228. మాసం వచ్చేసి శ్రావణ మాసము. తిథి అష్టమి తిథి నాడు. నక్షత్రం రోహిణి నక్షత్రం. వారం బుధవారం. సమయం రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయం. కాలము 125 సంవత్సరాలు 8 నెలల 7 రోజులు. నిర్ణయం క్రీస్తు పూర్వము 18వ తారీఖు 2వ నెల 3102 సంవత్సరం. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత నిర్ణయం. కురుక్షేత్రము క్రీస్తు పూర్వము 8వ తారీఖు 12వ నెల 3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమైంది. 3139 ముగిసింది. క్రీస్తు పూర్వము 3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించింది. సూర్యగ్రహణము జయాద్రథుని మరణానికి కారణమైంది. భీష్ముడు క్రీస్తు పూర్వము 2వ తారీఖు 2వ నెలలో 3138 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచను. శ్రీకృష్ణుని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి మధురలో అయితే కన్నయ్య అని, ఒరిస్సాలో అయితే జగన్నాథ్ అని, మహారాష్ట్రలో అయితే విఠల అని, రాజస్థాన్లో అయితే శ్రీనాథుడు అని, గుజరాత్లో అయితే ద్వారకాధీశుడు అని, ఉడుపి కర్ణాటకలో అయితే కృష్ణ అని, ఆంధ్రాలో అయితే కృష్ణుడు అని. జన్మనిచ్చింది తండ్రి వసుదేవుడు. జన్మనిచ్చిన తల్లి దేవకి. పెంచిన తండ్రి నందుడు. పెంచిన తల్లి యశోద. సోదరుడు బలరాముడు. సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజిత, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడి జీవిత కాలంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్లు సమాచారం. వారు చానుర, కుస్తాదారు, కంసుడు మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకు. శ్రీకృష్ణుని జీవిత కాలమయము. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి వచ్చేసి యాదవ వంశం చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగి శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్న వారిని శ్రీకృష్ణుడని అందరూ ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతోనే సాగింది. కరువు ఇంకా అడవి తోడేళ్లు ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులోనే గోకులం నుంచి బృందావనానికి మార్చవలసి వచ్చింది. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుని 14-15 వయసులో మధురలో చంపి తన తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయావన అను సింధురాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకాకి వలస వెళ్ళవలసి వచ్చింది.
వైనాతేయ తెగకు చెందిన అటవికులు సహాయంతో జరాసంధుడిని గోమంతక కొండ అంటే ఇప్పుడు గోవాలో ఉంది వద్ద ఓడించాడు. ఆ కొండ వద్ద శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించాడు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క ఆశ్రమంలో తరలి వెళ్ళాను. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్ర తీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి అయిన తన ఆచార్యుని కుమారుడును పునరుద్ధరణను కాపాడాను. తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వనవాసమును గూర్చి తెలుసుకొని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించను. పాండవులు ఇంద్ర ప్రస్తావన నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థాపింపజేశాను. ద్రౌపదిని వస్త్రాభరణం నుంచి కాపాడెను. రాజ్యము నుండి వెళ్ళగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రం విజయమును వరించేట్టు చేశాను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారకా నగరము నీట మునిగేటప్పుడు స్వయంగా చూశాను. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించను. శ్రీకృష్ణుని జీవితము విజయవంతమైనదే కాదు, జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపినదే లేదు. జీవితపు ప్రతి మలుపులోనూ సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవరికి అంకితం ఇవ్వలేదు. అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తను ఎప్పుడూ వర్తమానంలోనే బతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సంస్థ సుఖినో భవంతు. ఈ సదావకాశం కల్పించినటువంటి లలిత మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి సతోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్. కృష్ణుని యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా మోస్ట్లీ కవర్ అయిపోయింది. ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో, ఎన్ని రోజులు, ఎలా అని ప్రతి విషయం కూడా చాలా చక్కగా కవర్ చేశారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆయన ఎక్కడున్నారు, ఏ టైంలో ఎక్కడున్నారు, భార్యలు, ప్రతి విషయం కూడా చాలా అద్భుతంగా వివరించారు. మంచిగా సేకరించారు. కృష్ణాష్టమికి చాలా అద్భుతమైన కానుక. బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. కృష్ణకుమారి గారు, నమస్తే మేడం. అందరికి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేడం. క్లాస్ లో ఉన్న అందరికి. సత్యాన్ని పట్టుకోకపోతే మనం ఎన్ని జన్మలు ఎత్తినా, 100 జన్మలు ఎత్తినా కూడా మోక్షం లభించదు. అది మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతానే ఉండాలి. అదే మేడం, ప్రపంచంలో 3 అతి పెద్ద అబద్ధాలు. మొదటి అబద్ధం, మనిషి మనసు మంచిదై ఉండాలి, మొహంలో ఏముంది అంటారు, కానీ చూసేటప్పుడు మాత్రం అందరూ మనిషి ముఖాన్నే చూస్తారు. రెండవ అబద్ధం, మనిషికి పెద్ద మనసు ఉండాలి, డబ్బుదేముంది, కానీ అందరూ డబ్బునే చూస్తారు. కానీ మూడో అబద్ధం, గెలుపు ఎప్పుడు నిజానిదే, నిజానికి గెలుపు ఎవరి దగ్గర ఉంటుందో, డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో గెలుపు వాళ్ళ దగ్గరే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఒక మాట బయటకు వచ్చిందబ్బా. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. నేను శ్రీకృష్ణుడి గురించి కొంచెం చెప్తాను మేడం. అంటే కలియుగం వస్తే కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు, ఏం పట్టుకుంటే ఈ కలియుగంలో మోక్షాన్ని పొందగలము. అది ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుందనంగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరముని విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు వింటాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు కూడా. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుందంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనస్సు శాంతించేటట్లు
నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యని ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు. ఉద్ధవ, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. 1 అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోరికల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పట్టుమరించి ఆయుర్దాయము తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. 1,00,000 జన్మల అదృష్టము చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గాల్లో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయడం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నాన్ని స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరు. తెలుసుకునే ప్రయత్నము చెయ్యరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికే ప్రజలు ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏం ఉంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోరు. ఇంద్రియములకు వసులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి పాండిత్యమును బట్టి యోగ్యత, గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాడన్నదే ప్రధానమవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్లే కాని అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి, అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెబుతాను, ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయటానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బద్రికాశ్రమానికి వెళ్ళిపో. కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీ దారి శ్వాసదారి కావాలి. శ్వాసదారియే నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను, ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవ. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం. ఇంద్రియ నిగ్రహం చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం. ఇది మనకు కూడా ఇచ్చిన పరమాత్మ చెప్పినటువంటి సత్యం. నమస్తే మేడం. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఉద్ధవుల వారికి ఏ విషయాలైతే తెలియజేశారో ఆ విషయాలు ఆయనకే కాకుండా మనకు కూడా తెలియచెప్పారు, ఈ విధంగా ఉండండి అని.
ఆయన ఆ కలియుగం వస్తుంది, ఎలా ఉండాలి అని వివరించడం జరిగింది. అదంతా కూడా మనకు అందరికీ కూడా ఆచరణీయమే అనమాట. లాస్ట్ లో చెప్పిండేది ఇప్పుడు మనం పట్టుకున్నాం అనమాట. అదే మనకు పట్టుకున్నాము శ్వాస, అదే ధ్యాస. లాస్ట్ అదే అందులోనే అదే నేను అన్నాను, మెయిన్ స్థితి ఏదైతుందో ఆ మెయిన్ స్థితి ఎవ్వరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా లాస్ట్ కు చేరుకోవాల్సింది ఆ స్థితికే. అక్కడికే. మనం ఉన్నాము ఆ అది ప్రతి మనకు శ్వాసలో తెలుసు. కూడా నేనున్నాను అని చెప్తున్నారు ఆయన. Yes. నమస్తే అదే మేడం, శివగారు చెప్పండి. మేడం ఒక పాట పాడతాను మేడం, శ్రీకృష్ణ సాంగ్. ఎస్ పాడండి. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్ల మరుచుందురా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్ల మరుచుందురా. కంసుని సంవరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు కంసుని సంవరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునకు కృష్ణావతారుడై జన్మించెను. దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను. 7 రాత్రులు ఒకటిగా ఏకరాత్రిగా చేసెను. ఆదివారం పూటను అష్టమి దినమందు జన్మించెను. 7 రాత్రులు ఒకటిగా ఏకరాత్రిని చేసెను. ఆదివారం పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు. తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు. ఎదురు కాళ్ళను బుట్టెను 7 దాదులను చంపెనప్పుడు. ఎదురు కాళ్ళను బుట్టెను 7 దాదులను చంపెనప్పుడు తన 2 హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనుచు. తన 2 హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనుచు. అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను. అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూసెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నేను బాసి నేనెట్లా మరిచుందురా. నేను బాసి నేనెట్లా మరిచుందురా. నేనెట్లా మరిచుందురా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విష్ ద సేమ్. అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? బాగా జరిగిందండి కృష్ణాష్టమి వేడుకలు. చాలా అద్భుతంగా, ఆనందంగా, హ్యాపీగా చాలా మంచి విషయాలు వచ్చాయి కృష్ణాష్టమికి. కృష్ణుల వారి జీవిత చరిత్ర అలాగే కానీ, లేదంటే కృష్ణుల వారు ఏం చెప్పారు, ఏం మెసేజ్ ఇచ్చారు, అలాగే పాటలు కానీ పద్యాలు కానీ చాలా చక్కగా జరిగిందండి. అందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓ విష్ణుకాంతం గారు ఇప్పుడు హ్యాండ్ రైస్ చేశారు. ఓకే,
ఎస్ మేడం. మేడం పాట పాడతాను మేడం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం అందరికి. ఎస్. ఓకే. యమునా తీరాన నీవేను గానము ఎద కదిలించే ఎనలేని మధురము ఎనలేని మధురము. యమునా తీరాన నీవేను గానము ఎద కదిలించే ఎనలేని మధురము ఎనలేని మధురము. నీ ప్రియవదనము వికసిత జలజము నీ ప్రియవదనము వికసిత జలజము నీ మధుర వీక్షణము జాబిలి కిరణం నీ దరహాసము ఆమని జలజము నీ శుభ శరణం ఈ రాధకు శరణం నీ శుభ శరణము ఈ రాధకు శరణం. యమునా తీరాన నీవేను గానము ఎద కదిలించే ఎనలేని మధురము ఎనలేని మధురము. నీ చేరువలో యుగముక క్షణము నీ దూరములో క్షణమే యుగము. నీ చేరువలో యుగమే క్షణము నీ దూరములో క్షణమే యుగము. ఆలాపనలో ఆరాధనలో నిరతము నీవే ఈ రాధకు దైవము నీవే ఈ రాధకు దైవము. యమునా తీరాన నీవేను గానము ఎద కదిలించే ఎనలేని మధురము ఎనలేని మధురము. శృతి నీవైతే రాగము నేను శృతి నీవైతే రాగము నేను శశి నీవైతే కౌమిది నేను వెలసిను నాకై నీ అవతారం నిలసిను నీకై ఈ రాధ జీవము నిలసిను నీకై ఈ రాధ జీవము. యమునా తీరాన నీవేను గానము ఎద కదిలించే ఎనలేని మధురము ఎనలేని మధురము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఉందమ్మా మీ పాట. ఎంత బాగుందో, ఎంత బాగా పాడారో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మేడం కొంచెం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంత అద్భుతమైన పాట అందిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్, అద్భుతంగా జరిగింది కృష్ణాష్టమి వేడుకలు. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు మెడిటేషన్ క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.